అంటే అందరికీ ప్రైజ్ లార్డ్. క్రీస్తునామం పేరట మీకు శుభాలు తెలియజేస్తున్నాను. నేను మీ వంగలి జేమ్స్ మాట్లాడుతున్నాను. ఇది చాలా రోజులైంది మిమ్మల్ని కలిసి. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు వాక్యం ఏంటంటే ప్రకటన గ్రంథం 21 అధ్యాయము 8వ వచనం చదువుకుందండి. ప్రకటన గ్రంథం 21 అధ్యాయము 8వ వచనం చదువుకుందండి. పిరికివారును, అవిశ్వాసులను, రహస్యాలను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధకులందరూ అగ్నిగంధకములతో మండే గుండములో పాలు పొందురు. ఇది రెండవ మరణము. హల్లెలూయా, దేవుని స్తోత్రం. మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. ప్రకటన గ్రంథం 21 అధ్యాయము 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అహస్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధకులందరూ గంధములతో మండు గుండములలో పాలు పొందురు. ఇది రెండవ రెండవ మరణము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రెండవ మరణం. అగంతకులు అంటే పిరికివారు, అవిశ్వాసులు, పిరికివారి విశ్వాసులను పిరికివారే ఉంటారు. క్రైస్తవులు ఎప్పుడు పిరికివారుగా ఉండకూడదు. పిరికివారి ఏం చేస్తారు? పిరికివారుగా ఒక ఇంట్లోకి పోయి దేవుడికి మొరపెట్టుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం. పిరికివారిలా ఉండకూడదు. పిరికివారు అంటే దేనికోసం? ఈ మధ్య కొత్తగా ట్రెండింగ్ అవుతుంది. మెడలో తాయితులు కట్టుకున్న, విగ్రహారాధనలు చేసిన, దీనికి ఇది చేసుకుంటే అయిపోతుంది అనుకుంటారు. కానీ తప్ప అది పిరికివారు చేసే పని. మనం నిజమైన దేవుడిని నమ్ముకుని యథార్థత ఉన్నప్పుడు మనం ఎందుకని పిరికివారుగా ఉండడానికి అవసరం? మన దేవుడు బైబిల్ గ్రంథం, జీవగ్రంథంలో ఇచ్చిన కదా. క్రైస్తవులు ఎప్పుడు పిరికివారులుగా ఉండకూడదు. మనం అందుకే అన్నారు ఈ వాక్యంలో, పిరికివారును, అవిశ్వాసులను, అహస్యులు. అసహ్యులు అంటే తెలుసండి? అసహ్యులు అంటే అసహించుకునే వాళ్ళు. జనములు అసహించుకునే వారందరూ కూడా మనల్ని ఎప్పుడు దేవుడు ప్రభు అని యేసుక్రీస్తు వారు అసహించుకున్నవారు, విరిగిన నలిగిన మనుషుల వారిని దేవుడు ఎప్పుడు పట్టుకుంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ సాయంకాలం అందు మీతో నేను మాట్లాడి ఈ వాక్యం పర్యవేక్షిస్తున్నాను. అంతేకాదు చూడండి, మనకు దేవుడిచ్చిన ఈ యొక్క ప్రకృతి విలాసంలో ఈ వేసవకాల సమయంలో, ఈ సాయంత్రం అందు 5 గంటల సమయంలో ఈ వాక్యానుసారంగా నడుచుకున్నట్టుకు దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. హల్లెలూయా. అందుకే వ్యభిచారులు, మాంత్రికులు ఉన్నారు. వ్యభిచారులు అంటే వ్యభిచరించే వారు అవసరం లేదు. బైబిల్ గ్రంథాన్ని ప్రతిరోజు చదవకపోయినా మన వ్యభిచారంతో సమానం. ఎందుకంటే మనం విగ్రహారాధకులు కాదు, నిజమైన జీవం గల దేవుని ఎరుగుతున్నాం కాబట్టి మనం విగ్రహారాధులు కాదు. జీవగల దేవుని మనం వ్యభిచారంతో సమానం ఉండకూడదు. ఇంతకుముందే చెప్పాను, వ్యక్తి పూజ కంటే విగ్రహారాధన కంటే వ్యక్తి పూజ చాలా ప్రమాదకరం. ఉదాహరణకి ఇప్పుడు సమయం మనకి ఇప్పుడు రాకడ సమీపంలో ఇలాంటి ఎన్ని విపత్తాలు జరుగుతుంటాయి. కానీ ఆ విపత్తాలు జరిగినప్పుడే మనము క్రైస్తవులు దిగజారిపోకూడదు. క్రైస్తవ వ్యవస్థ అనేది ఉండపోకూడదు. అందుకే అన్నాడు, అబద్ధకులందరూ అంటే మనలో కూడా అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. దేవుడు బయలుపరుస్తారు. మనం ఏదో అనుకుంటాం, మేకపోతు గాంభీర్యాలతో గంతించి మైకిలు పట్టుకొని ప్రసంగాలు చేసినంత మాత్రాన మనల్ని ఎవరు అనుకోవడం. కానీ దేవుడు ప్రతిరోజు బయలుపెడతాడు. మొన్నటి దినం హైదరాబాద్లోని ఒక చర్చిలో పాస్టర్ గారు ఎంత రుణమైన సొమ్ము అయితే విశ్వాసించి కానుకలుగా బయలుపెట్టాడు. అలాగే అబద్ధ ప్రవర్తనకు కూడా బయలుపెడతాడు దేవుడు ఎప్పుడు కూడా నిజమైన దేవుడు కాబట్టి జీవగాన దేవుని మనం సేవించినప్పుడు మన ఉన్న సద్గుణాలని, మన వంకర క్రియలు, వంకర మార్గములన్నీ మన క్రియలని మన విశ్వాసాన్ని భరించి వంకర క్రియలు అంటే మన సక్రమార్గం, దుర్మార్గ ఆలోచనలు, వ్యభిచార ఆలోచనలు, ఎంత మనకు బాగోలేని ఇంట్లో సోదరులతో మాంత్రికుల దగ్గరికి పోతాం, పోగులు కట్టుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తాం, బూడిద జల్లి వరకు వెళ్తాం. అన్ని దగ్గరికి వెళ్ళినంత మాత్రాన మనదేదు. మన విశ్వాసం ఉంచి ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి విశ్వాసం ఉంచి మన దేవుని ప్రార్థిస్తే దేవుడే డాక్టర్ ద్వారా మన యొక్క జబ్బు నిమిత్తం కానీ ఏదైనా నిమిత్తం బాగుపడతారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే అన్నారు, అబద్ధకులందరూ రాకడ సమీపంలో అబద్ధక ప్రవర్తనలు, మేకపోతే గాంభీర్యులు అందరినీ ఒక తాటికి తెచ్చి దేవుడు శిక్ష పరుస్తాడు. దేవుడే శిక్షించి బయలుపరుస్తాడు. ఆమేన్. దేవుడే బయలుపరుస్తారు. దాన్ని బట్టి మనం అందరం ఓర్పు పట్టాలి. మనం క్రైస్తవులు అందరూ యథార్థం ఉన్నాం. మన మీద ఎంతమంది రాళ్ళు వేసినా, ఎంతమంది దూష భాషలలో, ఎంతమంది ప్రభుత్వం వ్యతిరేకించినా, ఎవరు చేసినా మనం మాత్రం క్రైస్తవులుగా ఉండాలి. మనకు సహనం ఉండాలి. సహనం లేనిదే మనకు ఓర్పు, సహనము లేనిదే మన క్రైస్తవులు అనుకోవద్దు. మన అందుకే ఎప్పుడుగా సహనముగా ఉండాలి. అందుకే అబద్ధకులందరినీ గంధకములో మండుగుండంలో పాలు పొందురు.
అబద్ధకులందరూ మండు గుండంలో పాలు పొందురు. మాలు పొందుతారు. ఎందుకంటే వాళ్ళు చేసిన క్రియలు అటువంటివి. అబద్ధకులు ఇక్కడ అది జరుగుతుంది, అక్కడ ఇది జరుగుతుందని చెప్పి అబద్ధకులందరూ వేరే వేరే మార్గంలో మాట్లాడుతుంటారు. మన పాస్టర్లైనా కాదు, ప్రవక్తలైనా పడదు, బయట వాళ్ళైనా అన్నిలే కదా, ప్రతి ఒక్కరూ అలాగన్నమాట. కానీ అగ్నిగుండంలో పాలు పొందుకుంటారు. పాలు పొంది మనమే కాకుండా మనతో పాటు నమ్మిన విశ్వాసులు కూడా పాలు పొందుకున్నట్టు చేస్తారు. చేసినప్పుడు మనం ఏం చేయాలి? మనము విగ్రహారాధన చేసేటప్పుడు తొట్టెలకుండా జాగ్రత్తగా మనం ఎప్పుడు కూడా జనములతో విశ్లేషించి ప్రవక్తలతో మాట్లాడుచు ఆ యొక్క దినములన్నీ దేవుడితో సావాసం, దేవుడితో పరిచర్య, దేవుడి యొక్క మాటలు తప్ప మనం ఏ యొక్క మాటలు కూడా పలకవద్దు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ఎప్పుడు కూడా మనం దేవుడి యొక్క యథార్థతని ఉండాలి. అందుకే ఈ సాయంకాలం ముందు ఈ వాక్యానుసారం దానికి అగ్ని గంధకులో మండు గుండంలో పాలు పొందు. రెండవ మరణం అంటే మన యొక్క మరణం మనమే. త్రాగుబోతులు, వ్యభిచారులు, దొంగతనములు వీళ్ళు చేసే ప్రతి ఒక్కరు కూడా ఈ మరణానికి దగ్గరైన లెక్క. అంటే రెండవ మరణం. మనకి ఇచ్చిన జన్మని, ఫస్ట్ జన్మ ఇచ్చే దేవుడు ప్రభు గల యేసుక్రీస్తు వారు మనకు ఇచ్చిన జన్మని ఏం చేస్తున్నాం? వృధా చేసుకొని త్రాగుడైన మార్గం, వ్యభిచారైన మార్గం, ప్రతి ఒక్క అలవాట్లు, చెడ్డ అలవాట్లు, దుర్మార్గమైన ఆలోచనలు అన్నీ మనలోని వేయపరుస్తున్నాయి. హల్లెలూయా. అందుకే ఎప్పుడు కూడా మనం తొట్టిల్లు పోకూడదు. క్రైస్తవం అంటే అందుకే అన్నాను, ఇది పిరికి వారమై ఉండకూడదు. మనం జీవగల దేవుని సేవించినప్పుడు పిరికి వారమై ఉండకూడదు. హల్లెలూయా. పిరికి వారమై ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? మనలోని సహనం కోల్పోతాం, విశ్వాసం కోల్పోతాం, మూర్ఖత్వం వచ్చేస్తుంది మనకి. మూర్ఖత్వమనే ఆలోచనలు వచ్చేస్తాయి. హల్లెలూయా. అందుకే మనం ఎప్పుడు కూడా దేవుడి యొక్క మహిమని, దేవుడి యొక్క దేవుడి మహిమ, ఘనత, ప్రభావం ఆయనకే చెల్లాలి. కాబట్టి మనం దేవుని యథార్థంగా నిశ్చయంగా ప్రార్థనలు ఆలకించి ఏదైనా మన సమస్య వచ్చిన, ప్రభుత్వం నుంచి వచ్చినా సరే, ఎవరు వ్యతిరేకించినా, మనల్ని ప్రతి ఒక్కరు వ్యతిరేకించినా మనం దాన్ని ప్రార్థనతో జయించాలి. ప్రార్థన పొద్దున్నే మోకాళ్ళు మూడు గంటలు వేసి మోకాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. అందుకే ఎప్పుడు కూడా దేవుని యొక్క మహిమను, దేవుడి యొక్క ఘనపరచును మన తొట్టిల్లిపోకూడదు దేవుని. అందుకే ఈ సాయంకాలం చూస్తే పిరికివారును, అవిశ్వాసులను, హాస్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహార్థులు, అబద్ధకులు అగ్ని గంధకములో మండు గుండములో పాలు పొందురు. ఇది రెండవ మరణం. అది మనకిచ్చిన జన్మ. ఫస్ట్ దేవుడు మనకిచ్చిన మరణాన్ని, ఫస్ట్ జన్మ ఇచ్చినప్పుడు సృష్టించిన జనాన్ని మనం పాడు వృధా చేసుకుంటాం, మన యొక్క వ్యత్యాసపడుతున్నాం. అందుకే మనం ఎప్పుడు కూడా వ్యక్తి పూజ కంటే విగ్రహారాధన చాలా భయంకరము. ఆ విగ్రహారాధన చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నిజమైన దేవుడిని ఎరగక, జీవగ్రంథాన్ని చదవక, మన క్రైస్తవులో కాదు, అన్ని జనంలో కాదు, ప్రతి ఒక్కరూ తొట్టిల్లిపోతున్నారు. కాబట్టి మనము దాన్ని ఒక చక్ర మార్గంలో, నీతి మార్గంలో పెట్టుకోవాలని నేను ఈ సాయంకాలం ముందు నేనే మీ జేమ్స్ మాట్లాడి ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. అంతేకాదండి, మనం అబద్ధకులు, మేకపోత గామెలు. ఉదాహరణకి మన జరిగిన సంఘటన ఆయన ఎంతో క్రియేటివ్ చేశాడు, కానీ దేవుడు బయలుపరిచాడు. ఆయన యొక్క సినిమా యాక్టింగ్, సినీ నటన మేము కూడా తప్పుడు కనుక్కొని మేము ప్రచారం చేసాం. అందుకే మమ్మల్ని క్షమించండి. కానీ తప్పుడు మార్గాలు చేశాం కాబట్టి అది కరెక్ట్ కాదు. దేవుడే బయలుపరుస్తాడు. ఎవరైనా సరే, నన్నైనా జనాంగులు ఎవరైనా, ప్రవక్తలైనా, పాస్టర్లైనా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన బయలుపరుస్తూనే ఉంటాడు. అది నీతిమంతులు, యథార్థవంతులు ఎప్పుడు కూడా నీతిగా ఉంటారు. దేవుడిచ్చిన మనకి ఇది ఒక వరం. కాబట్టి మనం ఎప్పుడు తొట్టిల్లిపోకూడదు. మన యొక్క విశ్వాసాన్ని, మన క్రైస్తవ జీవితాన్ని మనం ఎప్పుడు ఓదార్చుకొని మనం ఒక ధన్యజనం ఉండాలి. అందుకే మన మీద వేస్తారు రాళ్ళు, బోల్డ్ మంది వేస్తున్నారు ప్రభు. అందుకే అన్నాడు రాకడ సమయంలో ప్రకటన గ్రంథంలో 21:8 అన్నాడు, నరహంతకులు, అబద్ధకులు, మేకపోతు గాంభీర్యంతో వస్తారు మనలో. అందుకే మనం ఎప్పుడు కూడా నిత్యము దేవుని ఆరాధించుకొని ప్రార్థనలో ఉండి మన యొక్క బాధలను, ఇతర బాధలను, మతిస్థిమితమైన బాధలు, రోడ్డు మీద తిరుగుతున్న వాళ్ళని, మతిస్థిమితలను, అన్యులు, విగ్రహార్థులకు, ఇరుగుపోరికి ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థనలో పెట్టి ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తే దేవుడే మనల్ని దేవుడికి గణపరిచినట్టు దేవుడి యొక్క ఆయన ఆలకిస్తాడు. ఆలకించి ఏమంటాడు? నా విశ్వాసి ఇంత చక్కగా నా ప్రభు నన్ను ఆరాధిస్తున్నాడు, వానికి నేను ఏమేమి చేయాలని దేవుడు ఇప్పుడు మనతో ఉదయకాలం 3 గంటల ప్రాంతంలో మన ప్రార్థనలో పెడితే ఆలకించే దేవుడు. అంతే తప్ప మనం ఎవరు కూడా తొట్టిలో కూడా ఎవరు కించపరచకూడదు, ఎవరితో మాట్లాడకూడదు. ఎట్టి పరిచయం సహనం మాత్రం కోల్పోదు. సహనం ఎప్పుడు మనకు ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఎప్పుడు కూడా మన దేవుడి నామాన్ని గనపరుస్తూ ఉండాలి. అబద్ధకం ఎక్కువగా ఏం చేస్తుంటే మనకు బాగోలేని ప్రచారాలు, డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా పోములు కట్టుకొని తాబిత్తులు కొట్టి మెల్ల
వాళ్ళు ఏదో నిమ్మకాయలు చూసి ఇవన్నీ ఉత్తి అబద్ధం అండి. నిజమైన దేవుడిని నమ్ముకున్నప్పుడు మనకి ఎందుకంటే దేవుడి మీద విశ్వాసం ఉంచి మన డాక్టర్ దగ్గరికి వెళ్తే దేవుడే డాక్టర్ ద్వారా మనకు అన్నీ సఫలపరుస్తాడు. అందుకే మన గ్రంథంలో మందులు కాకును విశ్వాసం కాకును అని మన వాక్యంలో చదివి వినిపించారు. అలాగే మనం ఇప్పుడు కూడా మన విశ్వాసం కోల్పోద్దు. దయచేసి ఈ వాక్యం మీద ఈ సాయంత్రకాల కాలమందు మీతో మాట్లాడుతున్న ఈ జేమ్స్ని చిన్న ప్రార్థన చేసి ఈ వాక్యాన్ని ముగిస్తాను. ప్రభువా, పరిశుద్ధమైన తండ్రి, నీకే జీవగల దేవ, పరిశుద్ధాత్మ దేవ, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ప్రభువా, ఈ యొక్క సంఘంలో ఈ యొక్క సాయంకాలం ముందు ప్రతి ఒక్కరిని ఇరుగుపరువు కాదు సమస్త జనాన్ని మీరు సృష్టించి జనాన్ని అందరినీ దీవించి ఆశ్రయించి మతిస్థిరమైన అనుదిన ఆహారం దయచేయి తండ్రి ప్రభువా. ప్రతి ఒక్కరిని ఏకతాటికి విద్యార్థులను దీవించండి, ప్రతి ఒక్కరు ఏకపరచండి, చిన్న వయసులో తొట్టిల్లిపోతున్న జీవితాలను చక్కపరచండి. మహిమగల దేవుని తెలుసుకుని ఎదుగుదల కొరకు జీవాధికారి నీవే సర్వాధికారి, ఈ లోకరక్షక మీరే అభిషక్తుడి. ప్రతి ఒక్క జనాంగాన్ని ప్రతి ఒక్క దీవిని అంత ప్రపంచాన్ని దీవించి ఆశీర్వదించి వారికి స్వస్థపరచమని మహిమగల దేవ, జీవగల దేవ ప్రభు అని అతి శ్రేష్టమైన నామని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.